దేశంలో ప్రస్తుతం సైలెంట్ విప్లవం నడుస్తోందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. ఎన్డీఏ పాలనలో ఆర్థిక స్వాతంత్ర్యం లేదని, 16 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాల మాఫీలో పేదలు, రైతులకు ఎలాంటి స్థానం దక్కలేదని ఆరోపించారు. రాష్ట్రంలో జగన్, చంద్రబాబుల 2 కుటుంబాల పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. వీరి వల్లే ఏపీ 11 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, ఎమ్మెల్యేల అవినీతి తారాస్థాయికి చేరిందని మండిపడ్డారు. తమిళనాడులో సీఎం విజయ్ పాలనలో 100 రోజుల్లోనే అవినీతి రహిత వాతావరణం వచ్చిందని, ఏపీలో మాత్రం నాయకులు ప్రజలను దోచుకుంటున్నారని చింతామోహన్ విమర్శించారు. వాళ్ళు ఆందోళనలో ఉన్నారు. రైతుల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. రైతుల పరిస్థితి చాలా దమనీయంగా ఉంది. ఈ పరిస్థితుల్లో దేశ ప్రధానమంత్రి, చాలామందికి దేశ ప్రధానమంత్రిని గురించి తెలియదు. ఆయన ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా తెలిసే కానీ అసలు ఎవరు ఈ ప్రధానమంత్రి మోడీ గారు చాలామందికి తెలియదు. ఆయన ఒక అవిద్యావంతుడు. మళ్ళా నేను నొక్కి చెప్తున్నాను, ఆయన ఒక అవిద్యావంతుడు. ఆయన చదువుకున్నది 4 తరగతులు మాత్రమే, 1, 2, 3, 4. ఆయనకి ఇంగ్లీష్ రాదు. ఆయన భారత రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుతుంటాడు. ఆయనకి భారత రాజ్యాంగాన్ని చదవడం తెలియదు. అసలు ఆయనకు రాజ్యాంగం అంటే ఏందో కూడా తెలియదు.